హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లవణ్ని. ఈరోజు నేను గోధుమ రవ్వతోటి ఉప్మా అయితే చేస్తున్నాను. అందులో స్పెషల్ ఏముందా అనుకోవచ్చు, కాకపోతే కొంచెం స్పెషల్గానే చేస్తున్నాను. అదేంటో చూద్దాము, వచ్చేయండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, పల్లీలు అయితే వేసుకుంటున్నాను. ఇది ఉప్మా లాగా చేసుకోవచ్చు, లేకపోతే కిచిడి లాగా చేసుకోవచ్చు. కొంచెం డిఫరెన్స్ తోటి ఉప్మాకి కిచిడీకి అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. పోపు దినుసులు వేగిన తర్వాత పల్లీలు వేసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి అయితే కలుపుకున్నాను. ఇవి మొత్తం ఆయిల్లో వేగాలంటే కొంచెం టైం పడుతుంది కదా, అందుకనైతే సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత ఇందులో పెసరపప్పు అయితే వేసుకుంటున్నాను. నేను చెప్పిన స్పెషాలిటీ ఏంటంటే ఇదేనమాట. పెసరపప్పు వేసుకొని ఉప్మా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇది కూడా కొంచెం వేగిన తర్వాత వాటర్ అయితే పోసుకుందాం. వాటర్ మరిగిన తర్వాత ఇందులో లావు గోధుమ రవ్వ ఉంటుంది కదా, అదైతే వేసుకుంటున్నాను అనమాట. చూడండి, కనిపిస్తుంది కదా లావు గోధుమ రవ్వ, బాగుంటుంది. ఈ గోధుమ రవ్వతో ఉప్మా చేసుకోవచ్చు, పులిహోర అట్లా కూడా చేసుకోవచ్చు. మూత పెట్టుకొని ఉడికించుకుందాము. మధ్యలో ఒకసారి తీసైతే చూద్దాము ఉడికిందా లేదా అని. ఇలా మూత తీసినప్పుడు చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఉంది కదా. మళ్ళీ ఒకసారి కలయి పెట్టుకుందాము. ఇది టేస్ట్ కూడా బాగుంటుంది. అంటే ఉప్మా ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. పిల్లలకు కూడా పెసరపప్పు అయితే త్వరగా అరుగుతుంది కదా. ఇంక ఇంట్లో కూరగాయలు ఏమి లేవు, వెజిటబుల్స్ కూడా లేవు. మోర్కి వెళ్ళినా కానీ అక్కడ ఏం లేవని తేలేదు కదా, అందుకని జెప్టోలో అయితే ఆర్డర్ పెట్టాము. కొత్తిమీర ఇవన్నీ అయితే ఫ్రెష్గా బాగా తీసుకొస్తున్నారనమాట. నిమ్మకాయలు కూడా లేవు మోర్లు, అందుకని నిమ్మకాయలు, గ్రేప్స్, అరటిపళ్ళు అవి అయితే తెప్పించాను. ఇంకా అరటిపళ్ళు అనేది మా ఇంట్లో నిత్యము ఉంటాయి, ఎందుకంటే పిల్లలకి రోజు అరటిపండు అయితే పెడతానమాట. టమాటాలు 1/2 కేజీ తెప్పించాను. ఇంకా ఊరు వెళ్ళే పని ఉంది కానీ నేను తక్కువే తెప్పించాను. కీరా దోసకాయ, అలాగే ఇవి పచ్చి మామిడికాయలు అయితే తెప్పించాను. చూద్దాము, మామిడికాయతో కూడా పులిహోర చేసుకుందామని. ఇంక ఇక్కడైతే బట్టలు అయితే అయినాయి. ఇంకా ఈ బట్టలన్నీ ఆరేస్తాను. ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా చాలా అయితే ఉన్నాయన్నమాట. అందుకని ఒక్కసారిగా కాకుండా 2 సార్లుగా అయితే బట్టలు అయితే వేసుకున్నాను. ఇంక ఇవన్నీ అయితే ఆరేసుకుంటున్నాను. ఎందుకో ఏమి కర్రీస్ తినబుద్ధి కావట్లేదు, అందుకని టమాటా రైస్ చేసుకుందాంలే అని టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా రసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. రసం ప్రిపేర్ చేసుకోవడానికి గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని తర్వాత పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఇంకా ఇందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసుకుంటాము. సేమ్ యాజ్ ఇట్ ఈస్ నార్మల్ ప్రాసెస్. ఒక్కొక్కసారి ఏంటంటే టమాటాలు ఉడకబెట్టి రసంలాగా తీసి చేస్తాను. అంటే అలా చేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది, ఈ ప్రాసెస్లో చేస్తే వేరే టేస్ట్ ఉంటుంది అనమాట. తాలింపులో ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగు వేస్తే మంచి స్మెల్ వస్తుంది. ఫ్లేవర్ తింటుంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట. ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒకటి వేసుకున్నాను. తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుందాము. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు వేస్తే ఏంటంటే ముక్కలు త్వరగా మగ్గుతాయని చెప్పేసి టమాటా అనేది కొంచెం సాఫ్ట్గా అవ్వాలన్నమాట. అందుకని మూత పెట్టుకొని మగ్గించుకుందాము. మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉందాము. చింతపండు ఆల్రెడీ నానబెట్టుకున్నాను అనమాట. ఆ చింతపండుని పిసుకొని బాగా తీసుకొని ఇంక ఇందులో అయితే వాటర్ అయితే ఇంకా మనకి సరిపడినంత వాటర్, మనం ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకున్నామో అన్ని వాటర్ అయితే పోసుకుంటే సరిపోతుంది. ఇంకా కారం అయితే వేయలేదు కదా, కారం కూడా వేసుకొని పైన కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ కొత్తిమీర రసం అనేది కూడా ఈ రసంలోకి దిగితే బాగుంటుందని చెప్పి ఇది కొంచెం అయితే మరగాలి. మరిగిన తర్వాత మళ్ళీ కొంచెం పైన కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇంకా గిన్నెలన్నీ కడిగేసుకుందామని గిన్నెలు అయితే కడుగుతున్నాను. వంట అయితే అయిపోయిందనమాట. ఇంకా బాబాయ్ ఏమో ఆఫ్టర్నూన్కి వస్తాడు. ఇంకా పాపకు ఒక్కదానికే కదా, తనకైతే బాక్స్ పెట్టి అయితే పంపించేశాను. ఇంకా తనకి బాక్స్ పంపించిన తర్వాత ఇంకా పనులు అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకెందుకో ఈ మధ్య ఏందో ఊరుకూరుకునే నీరసంగా అనిపిస్తుంది, అందుకని చెప్పేసి ఇంకా పడుకున్నాను కొంతసేపు. లంచ్ చేసిన తర్వాత ఇంక ఇవన్నీ ఏంటంటే లంచ్ చేసి పడుకొని లేచాక కడుగుతున్నాను అనమాట గిన్నెలు. ఇంకా మార్నింగ్ నుంచి అన్నీ అంతే ఉన్నాయి కదా. ఇంక తర్వాత పిల్లలు స్నాక్స్ అవి తీసుకెళ్ళారు కదా, ఇంకా అవన్నీ కూడా వచ్చినాయి ఇలా అని చెప్పేసి ఇంకా అవన్నీ కడుగుతున్నాను. పిల్లలేమో ట్యూషన్కి వెళ్ళారనమాట, వాళ్ళ కోసం రైస్ అయితే పెట్టాను, ఉడుకుతుంది. ఇక్కడ దేవుడి ఫోటోల దగ్గర పూలు అయితే ఉన్నాయి కదా, అవి ఇంకా అట్లా ఉండకూడదు ఎక్కువ రోజులు అని చెప్పి తీసేసాను అనమాట. ఇంకా తర్వాత బెడ్షీట్స్ ఇవన్నీ అయితే మారుస్తున్నాను.
ఇంకా నైట్ ఇది పిల్లలు వచ్చిన తర్వాత అనమాట. ఇంకా పిల్లలు వచ్చి డిన్నర్ చేసేసారు. వాళ్ళు ఇంకా టీవీ చూస్తున్నారు. ఇంకా పడుకుంటారులే అని చెప్పేసి ఇంక ఇక్కడ బెడ్ అయితే సర్దుతున్నాను. ఎందుకంటే పడుకోబోయే ముందు రోజు ఊడుస్తాను కదా, అందుకని చెప్పేసి ఇక్కడైతే క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ బెడ్రూమ్ క్లీన్ చేస్తే వాళ్ళు ఇంకెప్పుడైనా పడుకొని ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ముందైతే రోజు అట్లా చేస్తాను. కాకపోతే వాళ్ళైతే లేట్గానే పడుకుంటారు. మేము లేకుండా పడుకోరు రూమ్లో. మీరు వస్తేనే పడుకుంటామంటారు. ఇంకా రూమ్ అయితే క్లీన్ చేసి బెడ్షీట్స్ అవన్నీ వేసాను. తర్వాత ఇంకా ఈ మంచం కూడా ఉంది కదా, ఇది కూడా దీని పక్కనే కరిపించి అయితే వేస్తాను. చిన్న పిల్లలు కదా పక్కకు దొరుకుతారని 2 మంచాలు అయితే ఇట్లా కరిపించి వేసుకుంటాము. ఇంకా చిన్నప్పుడైతే కింద పడుకునే వాళ్ళం అనమాట. కింద చాప వేసుకొని బొంతలు వేసుకొని, ఎందుకంటే పిల్లలు దొర్లుతూ ఉంటారు కదా, అట్లా పడిపోతారేమో అని. అంతెందుకు నేనే ఒకసారి మంచం మీద నుంచి అయితే ఆఫ్టర్నూన్ టైం పడుకొని ఏదో నిద్రమొత్తలు ఉండి కిందకైతే పడ్డాను. నాకైతే అప్పుడు భలే నవ్వు వచ్చింది. లేచి చూశాను, నేను ఎక్కడో ఉన్నాను అనుకుంటున్నాను. తర్వాత చూస్తే ఎక్కడున్నాను, మా ఇంట్లోనే ఉన్నాను నేను. అట్లా నిద్రమత్తులో ఇంకా పిల్లలకి అసలే తెలియదు కదా, పడిపోతారనమాట. అందుకని ఇట్లా కరిపించి వేసుకొని మధ్యలో పడుకోబెట్టుకుంటే ఎటు కదలకుండా ఉంటారు వాళ్ళు. అంతకుముందు నవారు మంచం అనమాట, ఇనుప మంచం. నవారు ఉంటే ఇంకా పిల్లలు చిన్నప్పుడు పోస్తే స్మెల్ వస్తూ ఉంటుందిలే, ప్రతిసారి ఉతకడం కష్టం అని చెప్పేసి ఇంకా ఇలాగైతే చెక్క కొట్టించాము. ఇప్పుడు ఏంటంటే ఇంకా దీని మీద కావాలంటే దీని సైజు పరుపు తీసుకొని వేసుకోవచ్చు. ఇంట్లో మామూలుది ఉంది కానీ దీనికి పెద్దది అయిపోయింది, అందుకని వేయట్లేదు అనమాట. ఓన్లీ బొంతలే వేస్తాను. కావాలంటే సైజు పరుపు తీసుకుంటే కూడా 2 బెడ్స్ లాగా అయిపోతాయి అనమాట. ఇంక ఈ రూమ్ అయితే క్లీన్ చేసేసాను కదా, ఇంక తర్వాత బయటికి వెళ్ళి హాలు కిచెన్ అవన్నీ అయితే ఊడ్చేస్తాను. నేను ఎప్పుడన్నా వీడియోస్ ఎడిట్ చేస్తున్నప్పుడు మా హస్బెండ్ ఎప్పుడన్నా పక్కన కూర్చున్నారనుకోండి, తను అంటూ ఉంటారు, ఇంక ఇవందరూ చేసుకునే పనులే కదా, గిన్నెలు కడగటం, ఇల్లు ఊడవటం, బట్టలు మడతేసుకోవటం, మరి నువ్వు కూడా అవే ఎందుకు పెడతావు, మరి అవి ఎవరు చూస్తారు అసలు నువ్వు చేసే పనులు, నువ్వు ఎందుకు ఊరికట్లా టైం వేస్ట్ చేసుకుంటావు అని అయితే ఎప్పుడు అంటూ ఉంటారనమాట. ప్రతిసారి ఇంక అదే అంటూ ఉంటాడు, ఈ గిన్నెలు కడుక్కోవటం అవి ఎవరికి రావా ఏంటి అని. అవే కాదు కదా, నేను వంట ఎలా చేయాలి మధ్య మధ్యలో అవి కూడా పెడుతున్నాను కదా, అవి కూడా చూస్తారులే. మరి డైలీ వ్లాగ్స్ అంటే మన డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది అనేది అదే కదా అంటే, అవి కాకుండా ఏమన్నా స్పెషల్గా ట్రై చేయొచ్చు కదా అని అంటూ ఉంటారనమాట. ఇంకా అంతకుముందు అయితే ఓన్లీ కుకింగ్ వీడియోస్ లాగా పెట్టేదాన్ని ఫస్ట్లో. కాకపోతే ఇంకా వ్యూస్ ఎక్కువ రావట్లేదని చెప్పేసి ఇంకా డైలీ వ్లాగ్స్ లాగా పెడదామని అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా మధ్యలో ఏంటంటే కొంచెం అటు ఇటు షిఫ్ట్ అవటం, ఇంకా ఆ పనుల వల్ల కూడా ఇంకా కుదరలేదు. మామూలుగా అయితే హైదరాబాద్ వచ్చే ముందు అనుకున్నాను, హైదరాబాద్ వచ్చిన తర్వాత అన్ని ప్లేసెస్ అయితే వెళ్ళి అవన్నీ అయితే వీడియోస్ తీయాలనుకున్నాను. కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత హౌసింగ్ బోర్డ్ తప్ప ఇంకెటు వెళ్ళడానికి కుదరట్లేదు. ఎందుకంటే అది మాకు దగ్గరగా ఉండటం వల్ల, అది కూడా ఎప్పుడన్నా ఒక్కసారి పిల్లలు ఉంటే ఇంకా అసలు వాళ్ళేమో 3:30 కల్లా వచ్చేస్తారు స్కూల్ నుంచి. ఇంకా అసలు సెట్ కావట్లేదు అనమాట. ఎక్కడికన్నా వెళ్దామన్నా కూడా ఇంకా వాళ్ళతో వెళ్ళామనుకోండి అస్సలు వీడియో తీసుకొని ఇవ్వరు, వాళ్ళ గొడవే సరిపోతుంది. ఒక ప్లేస్ కూడా వెళ్ళి కవర్ చేయలేదు. రాకముందు అయితే ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానో కానీ అవన్నీ ఏం జరగలేదు ఇక్కడికి వచ్చాక. ఎందుకంటే ఇంకా పిల్లలు ఏంటంటే ఇంటి దగ్గర వదిలేసి వెళ్దామంటేనేమో మా వారికి వర్క్ ఉంటే తను చూసుకోవటం అవ్వదు. ఇంకా ట్యూషన్కి వెళ్తేనే మళ్ళీ మనం వెళ్ళి రావడానికి కూడా టైం పడుతుంది. ఇంక ఇక్కడ ఏంటంటే టైం కూడా ఎక్కువ పడుతుంది ఎక్కడికన్నా వెళ్ళి రావాలంటే. అదే గుంటూరులో అనుకోండి మనం చాలా ఈజీగా వెళ్ళి రావచ్చు. డీమార్ట్కి వెళ్ళాలన్నా 1 అవర్లో వెళ్ళి రావచ్చు. ఇక్కడ ఏంటంటే డీమార్ట్కి వెళ్ళి రావటానికే టైం పడుతుంది. ఇంకా అక్కడ లోపల కొనుక్కొని బిల్ వేయించుకోవాలంటే ఎంత టైం పడుతుందో కదా. అసలు డీమార్ట్కి వెళ్ళటానికి కూడా ఇంకా టైం సెట్ కాక ఇంకా నేను ఒక్కదాన్నే ఇంకా వెళ్ళిపోతున్నాను. ఒక్కొక్కసారి మా హస్బెండ్ని పిల్లల దగ్గర ఉంచి ఇంకా అట్లా అవుతుందన్నమాట. పిల్లల్ని చూసుకునే వాళ్ళు కనుక ఉంటే కనుక ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు అట్లా మనకు కొంచెం టైం అనేది కలిసి వస్తుంది. ఎందుకంటే ఇంట్లో వదిలేసి వెళ్తే చూసుకుంటారులే అని. ఇంక ఇక్కడ ఏంటంటే ఆ ఫెసిలిటీ లేదు కదా, తప్పదు. ఇంక ఇక్కడ ఏంటంటే నైటు నాకెందుకు భోజనం చేయబుద్ధి కాలేదు, టీ అన్న తాగుదాంలే అని టీ అయితే పెట్టుకున్నాను. మా హస్బెండ్ ఏమో ఇంత నైట్ టీ ఏంటి, నాకైతే వద్దు, తాగితే నువ్వు తాగన్నారు. సరే నేనైతే పెట్టుకుని తాగుతున్నాను. టైం చూడండి 9:10 అయిందనమాట. నేను టీ తాగుతుంటే మా బాబు వచ్చి అమ్మ నాకు కూడా టీ కావాలన్నాడు. సరేలే ఇస్తాలే అంటే ఇంకా ఇవన్నీ కూడా చేస్తుంటే సగం అయితే టీ తాగి తనకైతే ఇచ్చానమాట. మా బాబుకి కూడా నాలాగే టీ అంటే ఇష్టం అనమాట. నేను కూడా ఏ టైంలో పడితే ఆ టైంలో తాగుతూ ఉండేదాన్ని అంతకుముందు. ఇప్పుడైతే చాలా అయితే తగ్గించాను. కాకపోతే ఎప్పుడన్నా
నొప్పిగా అట్లా ఉంటే నైట్ అయినా కానీ పెట్టుకొని అయితే తాగుతాను అనమాట. ఇంకా పిల్లలైతే పక్కన పడుకున్నారు. ఇంకా నేనైతే టీ తాగేసి పడుకుని చాలామందికి టీ తాగితే నిద్ర రాదు, కానీ నాకు నిద్ర బాగానే వస్తుంది టీ తాగినా కూడా.